రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం కనుక మనం చూస్తే, తన సొంత కుమారుని అప్పగించినవాడు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు అని వాక్యం మనకు తెలియజేస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆయనకున్నటువంటి ఒక్కగానొక్క కుమారుడైనటువంటి యేసు ప్రభుని ఈ లోక కళ్యాణము కొరకు, ఈ లోకాన్ని రక్షించడం కొరకు, సమస్త మానవాళిని పాపము నుండి శాపము నుండి విడిపించడానికి, ఆ నిత్యరాజ్య ప్రాప్తిని మానవునికి అనుగ్రహించడానికి యేసు ప్రభును మనందరి కొరకు ఇచ్చినటువంటి దేవుడు నీ కొరకు ఆయన సమస్తమును చేయలేడా? ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి. దేవాతి దేవుడు మానవాళి గురించి ఆయన ఎంతగా ఆలోచిస్తున్నాడంటే, ఒక్క ఆత్మ కూడా నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా చీకట్లో నుండి, పాపము నుండి, శాపము నుండి విడిపించబడి అనేకులకు వెలుగుగా మార్చబడాలని ప్రభు మన నుంచి కోరుకుంటున్నాడు. అయితే దేవాతి దేవుడు యేసు ప్రభునే మనకు అనుగ్రహించాడు కదా. అంత గొప్ప కార్యం చేసినటువంటి దేవుడు నువ్వు ఏ ఉద్యోగం గురించి అయితే ఎదురు చూస్తున్నావో ఆ ఉద్యోగం నీకు ఇవ్వలేడా? నువ్వు అనుకున్న టైం కంటే నీకు శ్రేష్టమైన బహుమానాన్ని నీకు దేవుడు ఇవ్వలేడా? చాలామంది ఇంకా నాకు వివాహం కావట్లేదు, నేను సొంత గృహం ఇంకా కట్టుకోలేదు, నా పిల్లల భవిష్యత్తు ఎట్లా, అయ్యో నా జీవితంలో సెటిల్మెంట్ లేదు అని బాధపడుతూ కృంగిపోయినటువంటి అనుభవంలో ఉంటున్నారు. అయితే మీ అందరికి ఒక శుభవార్త నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. తన సొంత కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు అనుగ్రహించినటువంటి దేవుడు మిగతావన్నీ నీకు అనుగ్రహించడా? ప్రియ దేవుని బిడ్డలారా, నీ అవసరతలు ఏమున్నాయో నీకంటే నా దేవునికి ఎక్కువ తెలుసు. నువ్వు ఓపిక కలిగి ఉండు, నిరీక్షణతో ఉండు, విశ్వాసంతో నువ్వు అయిన వైపు చూస్తూ ఉండు. దేవుడు తప్పకుండా నువ్వు ఆశించినది నీకు అనుగ్రహిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.